సరదా సరదాకే వికెట్లు తీసేటోడు రెచ్చగొడుతున్నావు చూసుకోమల్లా బుమ్రా బౌలింగ్ కుర్ర కోన్ స్టార్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వినిపించిన మాటలు ఇవే. తిరిగిచ్చేయడంలో బుమ్రాకు తెలిసినట్లు మరొకరికి తెలియదేమో. మనోడు వేసిన బాల్కు బెయిల్స్కి గింగిరాలు తిరిగాయి. దట్ ఈజ్ బుమ్రా. టెస్టుల్లో 200 వికెట్లు కూల్చిన బుమ్రా అరుదైన రికార్డులు క్రియేట్ చేశాడు. ఎవరికి అందనంత ఎత్తులో కూర్చున్నాడు బుమ్రా. పంతులు కావవి నిప్పు కణికలు. పీజీటీ ట్రోఫీలో బుమ్రా అద్భుతాలు. కంగారులను కంగారు పుట్టిస్తున్న బుమ్రా. టెస్టుల్లో 200 వికెట్ల క్లబ్ లో చేరిన బుమ్రా. 200 వికెట్లతో పాటు బుమ్రా ఖాతాలో కొత్త రికార్డులు. గురి పెట్టారో అర్జునుడి బాణం. బుమ్రా బంతి మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇది అభిమానులు చేసుకునే డిస్కషన్. చెండ ప్రచండ అనే మాట కూడా మనోడు వేసిన బాల్ ముందు చిన్నదవుతుంది. ఎలా ఎదుర్కోవాలో లేదో తెలియక వికెట్ల ముందు దొరికిపోయేవాళ్లు. బెయిల్స్ ఎగిరితే తప్ప అవుట్ అయినట్లు తెలుసుకోలేని వాళ్లు. ఇలా బుమ్రా బౌల్ చేస్తే ఇబ్బంది పడిన బ్యాట్స్మెన్లు ఎందరో. బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలనే దానిపై బౌలర్ల విషయంలో బ్యాట్స్మెన్ కు ఓ క్లారిటీ ఉంటుంది. ఒక్క బుమ్రా విషయంలో తప్ప. ఆ రేంజ్ స్పెషాలిటీ మనోడిది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడు. బుమ్రా యాజ్ మీడియం పేసర్ ఆయన ఫిట్నెస్ లెవెల్ ఆయన మెయింటైన్ చేసుకోవాలా. అండ్ మోర్ ఓవర్ చాలా మంది మీడియం పేసర్స్కి ఫిట్నెస్ లెవెల్ ఉండదు. బట్ బుమ్రా డెఫినెట్లీ ఒక ఫిట్నెస్ లెవెల్ తోటి మెయింటైన్ చేసుకుని ఇంకా కొన్ని ఇయర్స్ ఆయన ఇండియన్ టీంకి మీడియం పేస్ బౌలింగ్ వేసి చాలా మ్యాచెస్ కు గెలిపారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. మెల్బోర్న్ టెస్ట్ లోనూ నిప్పులు చెరిగాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కూల్చిన బుమ్రా రెండో ఇన్నింగ్స్ లోనూ 4 వికెట్లతో సత్తా చాటాడు. ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ మార్ష్ లాంటి కీలక వికెట్లను పడగొట్టి భారత్ ను తిరిగి గేమ్లోకి తీసుకొచ్చాడు. కోన్ స్టాస్ ను అవుట్ చేసినప్పుడు బుమ్రా ఇచ్చిన రియాక్షన్ క్రికెట్ ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ రేంజ్ ర్యాగింగ్ అది. ఇక ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. బుమ్రా ఇప్పటివరకు ఈ సిరీస్ లో 4 మ్యాచ్లు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ కపిల్ దేవ్ పేరుతో ఉండేది. 1991-92లో ఆస్ట్రేలియాలో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో కపిల్ 25 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇప్పటివరకు చూస్తే లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్ సాధించిన రికార్డ్ అవే ఫ్రమ్ ఇండియా 51 వికెట్స్ అగైనెస్ట్ ఆస్ట్రేలియా తోటి. అంటే దాదాపు 3 డికేట్స్ అవుతుంది కపిల్ దేవ్ రిటైర్డ్ అయ్యి. మరి ఆ రికార్డ్ ఇప్పటి వరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేదు. కేవలం బుమ్రాకు మాత్రమే సాధ్యమైంది. అంటే రియల్గా ఈజ్ ఎ గ్రేట్ బౌలర్. ఇక అతి తక్కువ టెస్ట్ మ్యాచ్ల్లో 200 వికెట్లు తీసిన తొలి భారత ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా నిలిచాడు. తన 44వ టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఈ ఘనత సాధించాడు. క్రికెట్ చరిత్రలో టెస్ట్ మ్యాచ్ల్లో అత్యుత్తమ సగటుతో 200 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల లీగ్ లో బుమ్రా చేరాడు. వెస్టిండీస్ కి చెందిన మాల్కమ్ మార్షల్, జోయల్ గార్నర్, కాట్లీ ఆంబ్రోస్, ఇంగ్లాండ్ బౌలర్ ఫ్రెడ్ ట్రూమెన్లను వెనక్కి నెట్టి అత్యుత్తమ యావరేజ్ తో జస్ప్రీత్ టాప్ లో నిలిచాడు. బుమ్రా 19.56, మాల్కమ్ మార్షల్ 20.94, జోయల్ గార్నర్ 20.97, కాట్లీ ఆంబ్రోస్ 20.99, ఫ్రెడ్ ట్రూమెన్ 21.57 యావరేజ్ తో 200 వికెట్లు కూల్చారు. అతి తక్కువ పరుగులిచ్చి 200 వికెట్లు తీయడమే కాదు, స్ట్రైక్ రేట్ కూడా ఇతర బౌలర్లతో కంపేర్ చేస్తే మెరుగ్గా ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడా తర్వాత బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. భారత తరపున అతి తక్కువ మ్యాచ్ల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ కేవలం 37 టెస్ట్ మ్యాచ్ల్లోనే 200 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బుమ్రా, జడేజా ఇద్దరూ తమ 44వ మ్యాచ్లో ఈ ఘనత సాధించారు. రికార్డుల సంగతి ఎలా ఉన్నా బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో తెలియక టాప్ బ్యాట్స్మెన్ కూడా చుక్కలు చూస్తున్నారు. మనోడి బౌలింగ్ ను డీకోడ్ చేసే పనిలో పడ్డారు. బౌలింగ్ అంతు తెలిసిందనుకునే లోపే బుమ్రా మళ్లీ మ్యాజిక్ చేస్తున్నాడు. దీంతో మనోడిని ఫేస్ చేయడం హేమీ బ్యాట్స్మెన్ కు కూడా తలపోటుగా మారింది.
క్రికెట్లో బ్యాటర్లకే అభిమానులు ఎక్కువ. అలాంటిది బౌలింగ్కు ఫ్యాన్స్ పెంచిన బౌలర్ బుమ్రా. ఎక్కడ నెగ్గాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. మనోడి యాక్షన్, అగ్రెషన్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నువ్వు అనుకుంటే అయిపోద్ది సామి, నీ మాటే శాసనం అంటూ బుమ్రా బౌలింగ్ చేసిన ప్రతిసారి టీవీల ముందు ఫ్యాన్స్ అరుస్తున్నారు. బుమ్రా డేంజరస్ బౌలింగ్ వెనుక సీక్రెట్ ఏంటి? టెక్నిక్ తో అగ్రెషన్ చూపించడం ఒక్క బుమ్రాకే తెలిసేమో అనిపిస్తుంది అతని బౌలింగ్ చూస్తుంటే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్లు తీసిన విధానం, ఆ తర్వాత అతను చూపించిన అగ్రెషన్, చేసిన ఇమిటేషన్ క్రికెట్ ఫ్యాన్స్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు పక్కాగా. ఈ టెక్నిక్, ఈ దూకుడే బుమ్రాను టాప్ బౌలర్ గా నిలబెట్టింది. అన్ని ఫార్మాట్లలో టాప్ లేపేలా చేసింది. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ వణికిపోయేలా చేస్తోంది. 2018 జనవరి 5న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్తో తొలిసారి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 44 టెస్టులు ఆడిన బుమ్రా 12 సార్లు 5 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో బుమ్రా వన్డే కెరియర్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 89 వన్డే మ్యాచ్లు ఆడి 149 వికెట్లు పడగొట్టాడు. 2022లో ఇంగ్లాండ్తో ఓవర్లో జరిగిన వన్డే మ్యాచ్ ఇప్పటికీ హైలైట్. 7.2 ఓవర్లు బౌల్ చేసిన బుమ్రా 19 రన్స్ మాత్రమే ఇచ్చి 6 వికెట్లు కూల్చాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో 3ని 0కే ఇంటికి పంపించాడు. ఆస్ట్రేలియాతోనే టీ20 కెరియర్ స్టార్ట్ చేసిన బుమ్రా 70 ఇంటర్నేషనల్ మ్యాచ్లాడి 89 వికెట్లు తీసుకున్నాడు. తక్కువ మ్యాచెస్లో 200 వికెట్స్ తీశాడంటే ఐ థింక్ ఎంత మెచ్చుకుంటా కానీ తక్కువ, బికాస్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ ఓన్లీ ఇన్ టెస్ట్ క్రికెట్, ఆల్ ఫార్మాట్స్లో వికెట్స్ ఉన్నాయి. తక్కువ మ్యాచ్లు ఆడి ఎక్కువగా వికెట్స్ తీస్తున్నాడు. సో ఇంకా 4-5 years గుడ్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ హిమ్, ఎందుకంటే ఈజ్ జస్ట్ 31 years old యాక్చువల్లీ. సో నేను అనుకుంటాను 400 వికెట్స్ తీసుకునే సత్తా అతనికి క్లియర్గా కనబడుతుంది. బికాస్ ఈస్ గెటింగ్ వికెట్స్ ఇన్ ఎవ్రీ సిరీస్, ప్రతి మ్యాచ్లో వికెట్స్ తీస్తున్నాడు. మంచి ఫిట్నెస్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాడు. బట్ రవి శాస్త్రి అన్నట్టుగా ఒక్క ఫార్మాట్ అతడు తగ్గించుకున్నట్లయితే 2020, ఎందుకంటే మనం చూసాం ఈ సంవత్సరం చాలామంది సీనియర్స్ రిటైర్ కావడం కూడా చూసాం 2020 నుండి. ఎందుకంటే బీసీసీఐ కూడా అతన్ని సేవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్లో ముంబై తరపున ఆడుతున్న బుమ్రా జట్టు 5 సార్లు ట్రోఫీ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. మొదటి ఐపీఎల్ మ్యాచ్లో కోహ్లీని, మొదటి వన్డేలో స్టీవ్ స్మిత్ని, మొదటి టీ20లో వార్నర్ను, మొదటి టెస్టులో డివిలియర్స్ను అవుట్ చేశాడు బుమ్రా. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ రికార్డు క్రియేట్ చేసిన బుమ్రా వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్గా నిలిచాడు. ఇక 3 ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1కు చేరుకున్న మొదటి బౌలర్ కూడా బుమ్రానే. అసాధారణమైన యాక్షన్, నైపుణ్యాలతో ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో బుమ్రా ఒకరిగా మారిపోయాడు. బుమ్రా సంధించిన బంతిని బ్యాట్స్మెన్ చదవడం అంత ఈజీ కాదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన బుమ్రా చరిత్రలోనే ఆసీస్పై భారత్కు అతిపెద్ద విజయాన్ని అందించాడు. పిచ్ ఏదైనా, బ్యాటర్ ఎవరైనా, గ్రౌండ్ ఏదైనా, దేశం ఏదైనా, ఎనీవేర్ ఐ యామ్ డేంజర్ అంటూ ప్రత్యర్థి టీంకు వార్నింగ్ ఇస్తున్నాడు బుమ్రా. 1993 డిసెంబర్ 6న అహ్మదాబాద్లో పుట్టిన బుమ్రా ప్రస్తుత ఫామ్ చూస్తుంటే మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.